హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ రోజు వీడియోలో ఇంట్లోనే ఫౌండేషన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇన్స్టెంట్ ఫౌండేషన్ ఇది. అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. అయితే దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను. దానికన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నేను ఫేస్ మీద పౌడర్ అప్లై చేసుకున్నాను. అది కూడా వాష్ చేసేసి ప్రిపేర్ చేసుకున్న ఫౌండేషన్ని అప్లై చేసుకుని మరీ చూపిస్తాను. ఎలాంటి న్యాచురల్ లుక్ అనేది వస్తుందో మీరే చూడండి. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలాగో చూపించేస్తాను, చూసేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకుని అందులో మనం ఏదైతే ఫెయిర్నెస్ క్రీమ్ కానీ లేదంటే మాయిశ్చరైజర్ కానీ యూస్ చేస్తామో దాన్ని మనం ఫేస్కి అలాగే నెక్కి మనం ఎంత క్వాంటిటీలో ఫౌండేషన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా క్రీమ్ తీసుకోవాలి. అదే క్రీమ్ లేదంటే మాయిశ్చరైజర్. నేనైతే ఫ్రూట్ అండ్ ఎర్త్ కంపెనీ మాయిశ్చరైజర్ తీసుకున్నాను. మీకు ఏది యూస్ చేస్తారో మీరు అదే తీసుకోండి. పాండ్స్ మాత్రం తీసుకోవద్దు. పాండ్స్ మాయిశ్చరైజర్ యూస్ చేయకండి. మిగిలినది ఏదైనా సరే మీ ఇష్టం. ఇప్పుడు దానిలోకి ఆర్గానిక్ పసుపు లేదంటే మనం ఆడించుకున్న పసుపు ఉంటుంది కదా, దాన్నైనా సరే ఒక పించ్ కలపండి. జస్ట్ కొద్దిగా. మీరు చూస్తున్నారు కదా, మనం వాడే పసుపు వచ్చే ఛాయని బట్టి మనం కలుపుకోవాలన్నమాట. బయట కొన్న పసుపు యాడ్ చేయకండి. అవి స్కిన్ మీద రాసుకుంటే మనకి ఫేస్ మండిపోతుంది. ఎప్పుడు కూడా ఆర్గానిక్ పసుపు తీసుకోండి, లేదంటే కనుక మీరు ఆడించుకోండి. ఆ పసుపు మాత్రమే మన ఫేస్కి కానీ వంటల్లో కానీ దేనికైనా అదే మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పసుపుని రెండు మిక్స్ అయిపోయేలాగా ఒక 1 మినిట్ పాటు పూర్తిగా కలపాలి. ఆ పసుపు క్రీము బాగా మిక్స్ అవ్వాలి. అప్పుడే మనకి క్రీమ్ అంతా కూడా ఎల్లోయిష్గా వస్తుంది ఫౌండేషన్ టెక్స్చర్లోకి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని మనం పక్కన ఉంచేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపు ఉంచుకున్నా పర్లేదు, కానీ క్రీమ్ డ్రై అవ్వకుండా చూసుకోండి. 5 మినిట్స్ తర్వాత మనకి క్రీమ్ అంతా కూడా ఎల్లోయిష్గా మారిపోయి ఇలా ఫౌండేషన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇది అప్లై చేస్తాను చూడండి. నేను ఫేస్ మొత్తం వాష్ చేసుకున్నాను. నా ఫేస్ మీద ప్రైమర్ కూడా అప్లై చేసుకోలేదు. ప్లెయిన్ ఫేస్ మీదే అప్లై చేసి చూపిస్తున్నాను. ఈ ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ మనకి లైట్ ఎల్లోయిష్గా కనిపిస్తుంది. ఫౌండేషన్ అనేది చాలా న్యాచురల్ లుక్ కనిపిస్తుంది. సో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఫౌండేషన్ని ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. ఇది చాలా మంచి నేచురల్ లుక్ వస్తుంది. డైలీ ఫౌండేషన్ అప్లై చేసే అలవాటు కొంతమందికి ఉంటుంది కదా, అంటే ఆఫీస్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా డైలీ అప్లై చేసుకుంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫౌండేషన్ అప్లై చేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ ఆ ఫౌండేషన్ని సరైన పద్ధతిలో క్లీన్ చేసుకోకపోతే కనుక పింపుల్స్ అని చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి, ర్యాషెస్ అని ఇట్లా. సో క్లీనింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. పసుపు న్యాచురల్ గ్లోనిస్తుంది. అలాగే యాంటీబయాటిక్ కూడా అవటం వల్ల మన స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం రాదు. మీకు యాక్నే ప్రాబ్లం ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు రాదు. ఇది ఫేస్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. నేను చేత్తోనే అప్లై చేస్తున్నాను. ఎటువంటి స్పాంజ్ కానీ ఇంకా ఏమీ యూస్ చేయట్లేదు. ఎందుకంటే ప్రిపేర్ చేసిన క్రీమే కొంచెం క్వాంటిటీ కాబట్టి చేత్తోనే అప్లై చేసుకుంటే క్రీమ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇదే విధంగా నేను ఫేస్ మొత్తం అయితే అప్లై చేసుకొని చూపిస్తాను. ఈ ఫౌండేషన్ని ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. కళ్ళ దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే చెవులకి, నెక్కు కూడా అప్లై చేసుకోవాలి. చాలామంది చెవులు వదిలేస్తూ ఉంటారు మేకప్ వేసుకున్నప్పుడు. చెవులు వదిలేయటం వల్ల చెవులు నార్మల్ కలర్లో కనిపిస్తాయి. ఆ కలర్ డిఫరెన్స్ అనేది చెవుల దగ్గరికి మన ఫేస్కి కనిపించి లుక్ అయితే పాడైపోతుంది. సో మనం ఫౌండేషన్ కానీ ఇలా న్యాచురల్ ఫౌండేషన్ కానీ ఏది అప్లై చేసుకున్నా చెవులకి అలాగే నెక్కి కూడా అప్లై చేసుకోవాలి. అప్పుడే మన ఫేస్ అంతా ఈవెన్ లుక్ కనిపిస్తుంది. ఈ ఫౌండేషన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత నేను నార్మల్ సింపుల్ మేకప్ చేసుకున్నాను. అది కూడా ఎలా ఉందో చూసేయండి. ఈ హోమ్ మేడ్ ఫౌండేషన్ని ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఇందులో యూస్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ మీ స్కిన్ టైప్కి మీరు యూస్ చేసే మాయిశ్చరైజరే కాబట్టి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. అందులో మనం అడిషనల్గా ఆర్గానిక్ పసుపుని యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సే ఉండదు. ఫౌండేషన్ వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. బయట మనం కొన్న ఫౌండేషన్ మన ఫేస్కి సెట్ అవ్వలేదు అనే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. చూసారు కదా, నార్మల్ ఫౌండేషన్ రాసుకుంటే మనకి ఫేస్ మీద ఎట్లాంటి లుక్ కనిపిస్తుందో సేమ్ అదే విధమైన లుక్ అయితే ఇక్కడ కనిపిస్తుంది.
ఈ ఫౌండేషన్ యూస్ చేసిన తర్వాత మీరు నార్మల్గా ఏ పౌడర్ యూస్ చేస్తారో ఆ పౌడర్ని అప్లై చేసుకోండి. లేదంటే కనుక మీకు కాంపాక్ట్ ఇష్టమైతే ఆ కాంపాక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా మీ చాయిసే. సేమ్ ఫౌండేషన్ మనం ఏ ప్లేసెస్లో అంటే నెక్ దగ్గర అలాగే చెవులకి కూడా అప్లై చేసుకుంటాం కదా, పౌడర్ కూడా అదే విధంగా అప్లై చేసుకోవాలి. ఈ ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత మిగిలిన మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు. కావాలంటే కన్సీలర్ యూస్ చేయొచ్చు, ఐలైనర్, ఐ షాడో, అలాగే మస్కారా, లిప్స్టిక్ ఇవన్నీ కూడా మీ చాయిసే. నేను ఇక్కడ జస్ట్ మస్కారా అలాగే లైట్ కలర్ ఐ షాడో ఇంకా లిప్స్టిక్ మాత్రమే అప్లై చేస్తున్నాను. ఫైనల్గా నా మేకప్ లుక్ అయితే ఇలా వచ్చింది. చూడండి ఎంత న్యాచురల్గా ఉందో, అలాగే మనం ఫౌండేషన్ క్రీమ్ కొనుక్కుని అప్లై చేసుకున్నట్టే ఉంది. సో ఈ ఫౌండేషన్ని మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.